హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయలని వేసేసుకుందాము. ఇక్కడ నేను 3 వంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ వంకాయలు అనేది మనకి ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకున్నానండి. ఇక మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసేసుకుందాము. మనకి ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకుందాము. తర్వాత కొత్తిమీర, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. మనకి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవడము. చూడండి, మనకి పూర్తిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము. ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. ఇది మెత్త పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకొని చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనం కావాలంటే దీనికి తాలింపు అనేది పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను తాలింపు అయితే పెట్టట్లేదు, అది మన ఇష్టము, అంతే అండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.